నిత్య విద్యార్థి యువతకు స్ఫూర్తి ప్రదాత. కాదేది కవితకు అనర్హం అన్నట్లు విద్యకు వయసుతో పని లేదని నిరూపిస్తున్నారు 80 ఏళ్ల వృద్ధుడు. డిగ్రీల మీద డిగ్రీలు సాధించేస్తున్నాడు. రాజనీతి, సైకాలజీ, జ్యోతిష్యం ఇలా అనేక విషయాలపై పీజీల మీద పీజీలు చేస్తున్నారు. వరంగల్కు చెందిన డాక్టర్ అంకతి వీరస్వామి వయసు 80 ఏళ్లు. ఆయన పేరు పక్కన డిగ్రీలను రాయాల్సి వస్తే చాట భారతం అంత ఉంటుంది. చదువు అంటే చిన్నప్పటి నుంచి మక్కువ ఉన్న వీరస్వామి 1962లో హెచ్ఎస్సి ఉత్తీర్ణులయ్యారు. తర్వాత ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసి 1968లో వరంగల్లో ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరారు. 1973లో దూర విద్య ద్వారా బిఏ చేశారు. 1978లో బిఈడి పూర్తి చేశారు. 1981లో హిమాచల్ ప్రదేశ్లో ఎంఏడి చేస్తున్న సమయంలో ఒక ప్రొఫెసర్ 3 పీజీలు పూర్తి చేయడం చూసి అదే స్ఫూర్తితో దూర విద్య ద్వారా వివిధ విశ్వవిద్యాలయాల్లో వరుసగా పీజీలు చేస్తూనే ఉన్నారు. నిత్య విద్యార్థిగా ఇంకా చదువుతూనే ఉన్నారు. ఆయన ఇంతవరకు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి 3, కాకతీయ నుంచి 7, ఇందిరాగాంధీ వర్సిటీ నుంచి 4, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి 3, పలు రాష్ట్రాలకు చెందిన ఇతర యూనివర్సిటీల నుంచి మరో 3 పీజీలు చేశారు. ఇక్కడితో ఆయన చదువు ఆపలేదు. తాజాగా ఇగ్నో నుంచి ఎంఏ ఆంథ్రోపాలజీ పరీక్షలు రాసి ఫలితాల కోసం వేచి చూస్తున్నారు. 2002లో ఉద్యోగ విరమణ పొందాక వరంగల్ స్తంభంపల్లిలో తన పేరిటే ఏవిఎస్ పాఠశాలని నెలకొల్పారు. ఆయనకు భార్య, 2 కుమారులు, కుమార్తె ఉన్నారు. తన పిల్లలు, శిష్యులను కూడా పీజీలు చేసేలా స్ఫూర్తి నింపారు. ఈ వయసులోనూ నిత్యం యోగా చేస్తూ ఎంతో ఉత్సాహంగా కనిపిస్తారు. ఎయిడ్స్పై అవగాహన, యోగాతో పాటు అనేక అంశాలపై ఇప్పటికీ రేడియో, టీవీల్లో బుర్రకథలు చెప్తారు. న్యూయార్క్కు చెందిన ఒక వర్సిటీ వీరస్వామికి గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. రోజు రాత్రి 7:30 నుంచి 10:30 వరకు పుస్తకాలు చదువుతూ ఉంటేనే తన బుర్ర చురుగ్గా పనిచేస్తుందని, తాను 25 పీజీలు సాధించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నానని తెలిపారు. నిరంతర సంచలన వార్తా సమాచారం కోసం వీక్షిస్తూనే ఉండండి మీ మా VST న్యూస్.